వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. రాజా మూవీస్ బ్యానర్ పై వరుణ్ రాజ్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న సినిమా పోకిరి. మమత హీరోయిన్ గా నటిస్తుండగా వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలోనే ఫస్ట్ సాంగ్ ను హీరో వరుణ్ రాజ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీలో 3 సాంగ్స్ చేశాను కంపోజ్ నేను. బట్ ఈ సాంగ్ అనేది స్పెషల్ కొంచెం. ఈ సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఇట్స్ అరౌండ్ 3 or 4 AM, లైక్ ఎర్లీ మార్నింగ్లో బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చి కంపోజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో నేను డెమో చేసి డైరెక్టర్ గారికి పంపాను. పంపించిన తర్వాత షూట్ పర్పస్కి నేను ట్రాక్ పంపించాను. సో వాళ్ళు షూట్ చేసిన తర్వాత నాకు ఒక 2-3 days తర్వాత అప్డేట్ ఏమి ఇచ్చారంటే, ఈ సాంగ్ నువ్వు పాడితేనే బాగుంటుంది, ఎందుకో నీ టోనాలిటీ హీరో గారికి మ్యాచ్ అయిందని చెప్పి నాకు అప్డేట్ చెప్పారు. సో అందుకని ఈ సాంగ్ పాడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం గురించి చెప్పాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీంలో మేమిది అని లేకుండా చాలా యూనిటీగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రొమాంటిక్ లైఫ్ నెక్స్ట్ మంత్ Jan 31st కూడా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను. మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ని మేము అనుకున్నాము. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైటిల్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా పోకిరే సరిపోతుంది. కాబట్టి పోకిరి తీసుకున్నాం అనమాట. దీంట్లో వేరే ఈ సినిమాకి ఏమైనా పొంతన ఉంటుంది, ఏదైనా సీన్స్ కానీ ఏదైనా స్టోరీ కనెక్షన్? ఒక 2 సీన్స్ మాత్రం రిలేటెడ్గా ఉంటాయి, ఎందుకంటే కావాలని చేసాము మేము, అది కావాలనే చేసాము రిలేటెడ్గా, అంతే తప్ప మిగతాది సబ్జెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి సంబంధం ఎటువంటి లేదనమాట. పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం, గట్టిగానే కొడతాం, అది దాంట్లో డౌట్ లేదు. 100% పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మీ ఎన్నుకోలేదు. ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. అయితే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే, మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు, వాళ్ళు రావడానికే వీలు కుదరట్లేదు. అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు. ఈ మధ్య దిల్ రాజు గారు కూడా కొంచెం మాకు ధైర్యం ఇచ్చే మాట చెప్పారు, సెలబ్రిటీస్ వస్తేనే కాదు మీ సినిమాలో దమ్ము ఉండాలి. మనల్ని ప్రేమించే వారుండగా డ్రగ్స్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని మార్గాలున్నాయని, మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రచారంలో భాగంగా వీడియో విడుదల చేశాడు మన బాహుబలి. లైఫ్ లో మనకి బోలెడైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్-ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఒకప్పుడు థియేటర్లోకి వచ్చిన సినిమా చూడడం మిస్ అయితే మళ్ళీ టీవీలో చూడడానికి చాలా కాలమే పట్టేది. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి. కరోనా పుణ్యమా అంటూ సినిమా ఇలా విడుదలైందో లేదో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్. ఇక తాజాగా భారీ అంచనాలతో విడుదలైన ప్రేక్షకుల్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుండడంతో ఒక్కసారైనా చూద్దామంటూ రెడీ అయిపోయారట మూవీ లవర్స్. తమిళ వెర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కిన విడుదల 2 ఇటీవల రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అయితే వెట్రిమారన్ స్టైల్ మేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక థియేటర్లకి కొత్త సినిమాల తాకిడి ఎక్కువ అవుతుండడంతో ఇక థియేటర్ల నుండి ఓటీటీ బాట పట్టనున్నారట మేకర్స్.
ఇక ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ZEE5 విడుదల 2 చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ZEE5 ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఒకే రోజున ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ZEE5 సిద్ధమవుతోందట. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తవగానే ఓటీటీలో ఈ సినిమా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటించగా సూరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీశ్రీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను నిజంగానే జనవరి 17న ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొస్తారా లేదా అన్నది మేకర్సే బయటపెట్టాలి. అభిమాన కథానాయకుడికి సంబంధించిన బర్త్డే అయినా, సినిమా రిలీజ్ అయినా, పెళ్లి రోజైనా ఇలా ఏ ఈవెంట్ అయినా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంటారు అభిమానులు. అయితే గత బర్త్డే మిగిల్చిన చెడు జ్ఞాపకాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి నా బర్త్డేకు ఎలాంటి హడావిడి చేయొద్దంటూ అభిమానులను స్వీట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ శాండల్వుడ్ స్టార్ హీరో. యష్ రాకీ, గూగ్లీ, మాస్టర్ పీస్ వంటి మోస్తరు సినిమాలతో కెరియర్ నెట్టుకొస్తున్న ఈ హీరో KGF 2 సినిమాలతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేశాడు. అదే ఊపులో ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి పలకరించేందుకు సిద్ధమైన రాకీ బాయ్ తాజాగా తన అభిమానులను ఉద్దేశిస్తూ నెట్టింట పోస్ట్ వదలడం మీడియాలో హైలైట్ అవుతోంది. జనవరి 8న జరుపుకోనున్న యష్ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. అయితే గతేడాది జరిగిన విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యష్ తన అభిమానులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఇలా చెప్పుకొచ్చాడు. తన పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు, హంగామా వద్దని సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటూ అభిమానులను కోరాడు ఈ రాకీ బాయ్. ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, సినిమా పనుల వల్ల ఈ పుట్టినరోజున ఊర్లో ఉండడం లేదని, దయచేసి పుట్టినరోజు ఫ్లెక్సీలు, బ్యానర్లు అంటూ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయవద్దంటూ తెలిపాడు ఈ కోలీవుడ్ స్టార్. మరోసారి నా మనసు గాయపడేలా ప్రవర్తించకండి. మీకు ఓ కుటుంబం ఉంటుంది, వారికి మీ అవసరం ఉంది. వీలైనంత త్వరగా మీ అందరినీ కలుస్తాను. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అభిమానులను ఉద్దేశిస్తూ నెట్టింట పోస్టు వదిలాడు ఈ స్టార్ హీరో. చూడాలి మరి అభిమానులు హీరో మాట విని సైలెంట్ గా ఊరుకుంటారా, లేక హీరో మాటని కూడా పట్టించుకోకుండా సెలబ్రేషన్స్ చేస్తారా? ఆకాశాన్నంటే మాస్ ఇమేజ్, పిచ్చెక్కించే ఫ్యాన్ బేస్, పైగా గత చిత్రం సాలిడ్ బ్లాక్ బస్టర్. దాంతో ఈ హీరో ప్రస్తుతం చేయబోయే సినిమా ఎలా ఉంటుందా, కథ ఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులను మురిపిస్తూ వచ్చేసిందో లేటెస్ట్ అప్డేట్. దేవరా RRR తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు అందరి కళ్ళు వార్ 2 పైనే ఉన్నాయి. పైగా ఇది తారక్ కి ఫస్ట్ బాలీవుడ్ మూవీ అవ్వడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలవుతున్న వార్తలు ఇప్పటికే నెట్టింట సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫైట్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ విషయంలో రాజీ పడడం లేదట. దానికి తగ్గట్టే యష్ రాజ్ ఫిలిమ్స్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది. తాజాగా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని, ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవనుందని, ముఖ్యంగా హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతాయని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ రోల్ పై వస్తున్న వార్తలతో అభిమానులు ఈ సినిమాలో తమ అభిమాన హీరో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తాడా లేదా అనేది మేకర్స్ బయటకొచ్చి చెబితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. చూడాలి మరి దేవరతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ వార్ 2తో హిందీలోనూ జెండా పాతుతాడో లేదో. పొంగల్ బరిలోకి దిగబోతున్న సినిమాలని ఇప్పుడు ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా అన్స్టాపబుల్లో మొన్నటికి మొన్న వెంకీ మామ హల్చల్ చేయగా, నిన్నటికి నిన్న డాకు మహారాజ్ టీం తెగ సందడి చేసింది. దీంతో మీరేనా ఇక నేను గోలగోల చేస్తా అంటూ రెడీ అయిపోయాడట మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. Unstoppable,
ఎన్బికే హోస్టుగా ఆహాలో టెలికాస్ట్ అవుతున్న ఈ టాక్ షో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో భారీ సినిమాలన్నీ తమ ప్రమోషన్స్ కి ఈ స్టేజ్ ని కొంచెం గట్టిగానే వాడుకోవటం మొదలెట్టారు. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్, అనిల్ రావిపూడి, నిర్మాత సురేష్ బాబు పాల్గొని సందడి చేసిన సంగతి తెలుసుందే. ఇక రీసెంట్ గా ఇదే స్టేజ్ పై డాకు మహారాజ్ టీం కూడా తమ ప్రమోషన్స్ ని కొంచెం గట్టిగానే చేసింది. అయితే ఈ సినిమాలో షోకి హోస్టుగా చేస్తున్న బాలయ్యే హీరో కావటం ఇక్కడ విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ టాక్ షోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడన్న వార్త ఇప్పుడు బయటకొచ్చింది. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఆహా ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇక ఈ టాక్ షోకు హోస్టింగ్ చేస్తున్న బాలకృష్ణ తనదైన పంచులతో, తనకీ సొంతమైన మేనరిజమ్స్ తో షో రేటింగ్ ని అమాంతం పెంచేశాడు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో సక్సెస్ఫుల్ గా టాక్ షోస్ చేసిన బాలయ్య ఇప్పుడు చరణ్ తో షో ఎలా చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ షోకి సినిమా టీంలోని కొందరితో పాటు రామ్ చరణ్ వైఫ్ అయిన ఉపాసన సైతం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఎవరెవరు ఎంట్రీ ఇస్తారు. ఏది ఏవైనా ఈ కలయిక నందమూరి మెగా అభిమానులకు ఒక ఐఫిస్ట్ అనే చెప్పాలి. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా తమ వెకేషన్ ను విదేశాలకు మార్చే పనిలో పడ్డారు మన సినీ సెలబ్రిటీస్. ఇక ఇదే క్రమంలో తాను నటిస్తున్న ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూట్ కు కాస్త గ్యాప్ రావడంతో నేను విదేశాలకే చెక్కేస్తా అంటూ ఎయిర్పోర్ట్ బాట పట్టాడు టాలీవుడ్ టాప్ స్టార్. బాలీవుడ్ లో సత్తా చాటుతానంటూ ముంబై చెక్కేసిన మన యంగ్ టైగర్ వార్ 2లో మెరవబోతున్న సంగతి తెలిసిందే. అయితే వార్ 2 షూటింగ్ కి కాస్త గ్యాప్ రావడంతో తన న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని విదేశాల్లో ప్లాన్ చేశాడట తారక్. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో లండన్ లోని హైడ్ పార్క్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గత చిత్రం దేవర గ్రాండ్ సక్సెస్ కొట్టినా కాసింతైనా గ్యాప్ తీసుకోకుండా వార్ 2 కోసం బాంబే చెక్కేసిన తారక్ పొంగల్ తర్వాత ప్రశాంత్ నీల్ తో జత కడుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా హిట్ వచ్చిందని రిలాక్స్ కాకుండా వరుస ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెడుతున్న యంగ్ టైగర్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.